రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో 200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య, వైద్యం అందించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. మొదటి విడతలోనే కొందుర్గు మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ పాఠశాలను దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిండు, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిండు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రజలకు అవసరం ఉన్నది అత్యంతంగా వైద్యం, విద్య. కాబట్టి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో దాదాపు 12,000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో చదువుకున్న పిల్లలు కానీ అంతర్జాతీయ స్థాయి పోటీతత్వాన్ని తట్టుకోవడానికే ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేయడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా ప్రత్యేకంగా ఈ యొక్క పాఠశాలల నిర్మాణం చేసి అత్యాధునికంగా ఇవాళ ప్రపంచ పోటీకి తట్టుకునే శక్తి ఉండే టీచింగ్ బోధించే విధంగా కూడా ఈ యొక్క పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఈ యొక్క మండలం కొందూరు మండలం, ఉమ్మడి మండలం చాలా పేద మండలం కాబట్టి, ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడ్డ మండలం కాబట్టి ప్రజలు ఒక అవకాశం ఇచ్చినందుకు దాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి ఇక్కడ ప్రాంతం మా నాయకులు, మా కాంగ్రెస్ కార్యకర్తలు గట్టి కృషి ఫలంతో వాళ్ళందరూ కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మండలం డెవలప్ కావాలనే ఒక సదుద్దేశంతోనే 200 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేయడం జరుగుతుంది. పనులు కూడా యుద్ధ ప్రాతిపదిక. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత